పేరాల మసీదు సమీపంలో ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాన్ని వెంటనే ఆపివేయాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ డిమాండ్ చేశారు. సోమవారం దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా ఇదే విషయమై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు. సందర్భంగా జిలానీ మాట్లాడుతూ గుడి బడి సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయొద్దు అంటూ ప్రభుత్వాలు చెప్తుంటే అధికారులు మాత్రం ఇష్టానుసారంగా మద్యం దుకాణాలకు పర్మిషన్లు ఇస్తున్నారన్నారు. ముఖ్యంగా పేరాల మసీదుకు వెనుక వైపు మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే భక్తుల మనోభావాలు పూర్తిగా దెబ్బతింటాయని చెప్పారు. ప్రజాప్రతినిధి అధికారులు దీనిపై దృష్టి పెట్టి మద్యం దుకాణం నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో జానీ, అహ్మద్, కరీముల్లా, బుడి, ఇస్మాయిల్, సాజిద్, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. మసీదు పక్కన మద్యం షాపుని కట్టకూడదు. పవిత్రమైన మసీదు పక్కన మద్యం షాపులను తొలగించాలి. వెల్డింగ్ షాప్ పక్కన మద్యం షాపుని వెంటనే తొలగించాలి. వెల్డింగ్ షాప్ పక్కన సర్ట్ బిల్డింగ్ లో మద్యం షాపుని వెంటనే ఎత్తివేయాలి. తొలగించాలి మద్యం షాపుని వెంటనే. మిత్రులందరికీ జైభీ. మిత్రులారా, అస్సలాము అలైకుం. మిత్రులారా, మన భారతదేశంలో ఈరోజు చూడండి ఎంత దారుణమో. మన పవిత్రమైన ఈ నెల 19 నుంచి పవిత్రమైన రంజాన్ నెల కొనసాగబోతుంది. ఎందుకంటే రంజాన్ నెల అంటే యావత్ ప్రపంచం చేసుకునే పండుగ. అలాంటి పవిత్రమైన రేపు 19వ తారీఖున స్టార్ట్ కాబోతుంది. ఈ మధ్యలోనే మసీదు పక్కన సరత్ అనే మద్యం షాప్ని టెండర్ వేసి మద్యం షాప్ పెట్టబోతున్నాడు. ఇప్పుడు నుంచి కనీసం 40 అడుగుల దూరంలో వెళ్ళాడు. దీనిని మా దళిత బహుజన పార్టీ, మా ముస్లిం సంఘాలు దీన్ని ఖండిస్తున్నాయి. ఇలాంటి మద్యం షాపుల్ని వెంటనే ఇక్కడ తొలగించే విధంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లా సూపరింటెండెంట్ గారు, అలాగే అధికారులకు వెంటనే స్పందించి ఇలాంటి మద్యం షాపుల్ని పర్మిషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే పవిత్రమైన మసీదు పక్కన కానీ, పవిత్రమైన చర్చిల పక్కన కానీ, పవిత్రమైన గుడిల పక్కన, పిల్లలు చదివిన స్కూళ్ళ పక్కన మద్యం షాపులని తొలగించాలని మా దళిత బహుజన పార్టీతో మేము డిమాండ్ చేస్తూ, ఎందుకంటే మిత్రులారా పవిత్రమైన మసీదు ఉంది. ఎందుకంటే ఈ నెల 19 నుంచి పవిత్ర రంజాన్ మాసం కొనసాగబోతుంది. 5 పూటల నమాజు పవిత్రమైన దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు. అలాంటి పక్కన ఇప్పుడు సరత్ అనే అతను మద్యం షాపు పెట్టబోతున్నాడు. దీన్ని మా ముస్లిం సంఘాలు కానీ మా దళిత బహుజన ఖండిస్తుంది. ఇలాంటి వెంటనే అధికారులు పర్మిషన్ రద్దు చేసి ఆ సరత్ అనే అతనికి మద్యం షాపు తొలగించాలని మా దళిత బహుజన పార్టీతో. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి పవిత్రమైన మసీదు ప్రాంగణంలో ఒక మద్యం షాప్ పెట్టడం చాలా దురదృష్టకరం. మరి మా ప్రభుత్వంలో ఇలాంటి జరగటం దురదృష్టకరం. ఎందుకంటే గత రాక్షస ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దళిత మైనారిటీ వర్గాలకి, ప్రజలకి మంచి జరుగుతుంది. జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు మేము ఖండిస్తున్నాం. ఈ విషయం మేము మా శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే మాలకొండయ్య గారి దృష్టికి ఇది వెళ్ళి ఉండదు. వారు ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో సహించరు. మద్యం షాపు మరి మసీద్ షాప్ దగ్గర పెట్టడం, ఇలాంటి షాపులు మరి పవిత్రమైన ప్రార్థనా స్థలాల పక్కన, బళ్ళీల పక్కన పెట్టకూడదనే నిబంధనలు ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ షాపుని ఇక్కడి నుంచి తీసేయించి ఆ పర్మిషన్స్ కూడా రద్దు చేసే విధంగా గౌరవమైన ఎమ్మెల్యే గారితో మేము మాట్లాడతాం. జనసేన పార్టీ తరఫున ఇలాంటివి మేము ఖచ్చితంగా ఖండిస్తామని తెలియజేసుకుంటాం.